శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆశ తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈరోజు మీ ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తున్నానమ్మా. అతని సలహా నీకు ఎంతో మేలు చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, మీ ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తున్నానమ్మా. అతని ద్వారా నీకు చాలా మేలు కలగబోతుంది. కాబట్టి నువ్వు నీ బాధలు చెప్పుకొని నా దగ్గర ఎప్పుడు కూడా కంటతడి పెడుతూ ఉన్నావు కదా, నా బాధలు తీర్చు సాయని ప్రాధేయపడుతూ ఉన్నావు. అందుకే నేనే నీ ఇంటికి వస్తున్నానమ్మా. నేనే రావాలని లేదు, ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి నీకు మంచి చేస్తాను బిడ్డ. అలానే నేను మీ ఇంటికి ఒక వ్యక్తిని కూడా పంపిస్తున్నానమ్మా. ఆ వ్యక్తి ద్వారా నీకు చాలా మంచి జరగబోతుంది. నా బిడ్డ మనసు చాలా మంచిది. ఎవరు కష్టంలో ఉండి సహాయం అడిగినా కాదనకుండా చేస్తావో. నీ మంచితనం, నీ భక్తి, నీ విశ్వాసం ఈరోజు నిన్ను నాకు ఎంతో ప్రియమైన భక్తురాలుగా చేశాయి తల్లి. ఎవరు కష్టంలో ఉన్నారన్నా ఆదుకొని నువ్వు నీ ఇంటికి యాచకుడిగా వచ్చిన వారిని నమ్మడం లేదు, కసురుతున్నావమ్మా. అలా చేయకు తల్లి. నేను ఏ రూపంలో అయినా సరే నీ ఇంటికి రావచ్చు. అలా ఏ క్షణంలో అయినా సరే జరగవచ్చు. పిల్లి రూపంలో, కోతి రూపంలో, ఆవు రూపంలో, ఏ ఒక్క రూపంలో అయినా సరే తిరుగుతూ భిక్షాటన చేసే వ్యక్తిలా అయినా సరే రావచ్చమ్మా. అప్పుడు కాదు అనకుండా నువ్వు ఏదిచ్చినా సరే స్వీకరిస్తాను. ఏదైనా సరే నాకు పెట్టు తల్లి. ఒక్కసారి నువ్వు అపాయంలో ఉన్నప్పుడు నేనే నిన్ను కాపాడానమ్మా. కోప్పడకుండా, వదిలేయకుండా కాపాడాను. నా బిడ్డవైన నువ్వు ప్రేమతో ఈ తండ్రి అయినా సరే, అంటే తండ్రి ప్రేమ అటువంటిది కదా, నీ బంధాన్ని కాపాడి నాకు ఆ దెబ్బ తగిలేలా చేసుకున్నాను తల్లి. అందుకే ఎవరైనా సరే దాహం అని వచ్చినా మంచినీరు లేవనకుండా ఇవ్వు బిడ్డ. ఎవరు ఏదడిగినా సరే నీ దగ్గర ఉన్నది అంతో ఇంతో డబ్బులు ఒక్క రూపాయినా సరే ఇవ్వు తల్లి. ఏమీ లేకపోయినా సరే నీకు తోచినంత సహాయం చేయ తల్లి. ఎవరిని కూడా కసురుకోకమ్మా. ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తూనే ఉంటాను. నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటాను బిడ్డ. నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు. ఎన్నో రోజులుగా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా. తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా. నీ కోరిక ఏదైతే ఉందో నువ్వు ఎన్నో రోజులుగా తీరట్లేదని ఆలోచిస్తూ జరుగుతుందా జరగదని దిగులుగా ఉన్నావు కదా. తప్పకుండా నిన్ను జరిపిస్తాను తల్లి. ఎప్పుడు కూడా మంచినే తలవు. ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. సాయి అంటునంటే నీకు ఎన్నో మార్గాల్లో బాబాగా నీతో ఉన్నాను చెప్తూ ఉంటాను కదా. అది ఫోటో రూపంలో కావచ్చు, ప్రసాద రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఆయన మాట్లాడుతూ ఉంటారు. కొందరు అలా కావచ్చమ్మా. ఎలా అయినా సరే నీతో ఉన్నాను చెప్పడానికి నేను నిదర్శనాలు అంటే ఎక్కడెక్కడికైనా సరే వెళ్తూ ఉంటాను. సడన్గా పారిపోయినటువంటి బాబా బొమ్మ, స్కూటీ పైన బాబా బొమ్మ, వెహికల్, పెద్ద పెద్ద బస్సు పైన బాబా బొమ్మ అలా ఉంటూ ఉంటాయి కదా. అలా వెతుక్కోకుండానే మనకు అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తే బాబాగారు మనతో ఉన్నట్లు. ఇంకా ఎవరైనా సరే షిరిడీకి వెళ్తారో, షిరిడీకి వెళ్ళి ప్రసాదం పంపిస్తారో, అలా ప్రసాదం పంపిస్తే బాబాగారి ఆశీర్వాదం నేను మీతోనే ఉన్నానని ఆయన మన ఇంటికి వచ్చినట్లే లెక్క. ఇలా ఎవరైనా సరే యాచకులు వస్తారు కదా. ఆ యాచకులు వచ్చినప్పుడు లేదంటే పిల్లి రూపంలో కానీ వచ్చిపోతూ ఉంటారు. మనం ఉన్న దాంట్లో ఏదో ఒకటి దానికి ఏదో ఒకటి పెడితే తృప్తిగా ఉంటుంది కదా. ఇలా ఆయన ఏదో ఒక రూపంలో వస్తారని మన బాబాగారు చెప్తున్నారు. అలాంటప్పుడు మీ ఇంటికి పిల్లి కానీ, కుక్కలు కానీ బాగా ఆకలితో ఉన్నప్పుడు వస్తూ ఉన్నా, లేదా యాచకుడు వచ్చినా సరే మనకి తోచింది, మనకి తోచి పెట్టింది పెట్టి అంటే అలా మనకి తోచింది పెడితే బాబాగారు చాలా సంతోషిస్తారు. మన బాబాగారు ఏమంటున్నారంటే, ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి నీకు మంచే చేస్తాను బిడ్డ. నువ్వు ఏదైనా సరే అపాయంలో ఉంటే నిన్ను కాపాడుతూ ఉంటాను. నా భక్తుల బాధలన్నీ సరే నా మీద వేసుకొని రక్షిస్తాను తల్లి.
నా బిడ్డలంటే నాకు అంత ప్రేమ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.